కేరళం రాజకీయాల్లో కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త పవర్ సెంటర్ ఎవరు అన్న చర్చ జోరందుకుంది. వీడి సతీష్ను సీఎం చేయాలన్న నిర్ణయం వెనుక కాంగ్రెస్ హైకమాండ్ లో భారీ అంతర్గత పోరు జరిగినట్లుగా కథనాలు బయటకు వస్తున్నాయి. రాహుల్ గాంధీ మద్దతు ఉన్న కేసీ వేణుగోపాల్ను పక్కన పెట్టి ప్రియాంక గాంధీ అభిప్రాయం గెలిచిందన్న వార్తలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. కేరళంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత సీఎం ఎంపిక కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఒకవైపు హైకమాండ్ కు అత్యంత సన్నిహితుడిగా భావించే కేసీ వేణుగోపాల్, మరోవైపు 5 ఏళ్లుగా పినరయి ప్రభుత్వంపై పోరాటం చేసిన వీడి సతీష్. చివరికి ప్రజల్లో ఉన్న ఆదరణ, క్యాడర్ మద్దతు, మిత్రపక్షాల ఒత్తిడి ముందు ఢిల్లీ నాయకత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సీఎం పదవి కోసం రాహుల్ గాంధీ వర్గం తీవ్రంగా ప్రయత్నించిన సతీషన్ పేరే ఫైనల్ కావటం కాంగ్రెస్ లో పెద్ద రాజకీయ సందేశంగా మారింది. కేరళం సీఎం ఎంపికతో కాంగ్రెస్ లో గాంధీ కుటుంబ అంతర్గత సమీకరణలపై కూడా చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపగా ప్రియాంక గాంధీ మాత్రం సతీషన్ కు మద్దతిచ్చినట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీ మాత్రం రమేష్ చెన్నితల వైపు సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. చివరకు ప్రియాంక అభిప్రాయమే గెలవటంతో ఇప్పుడు కాంగ్రెస్ లో ఆమె ప్రభావం పెరుగుతోందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా వాయనాడ్ ఎంపీగా ఉన్న ప్రియాంకకు కేరళం రాజకీయాలపై ఇప్పుడు మరింత పట్టొచ్చిందంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ పరిణామాలతో కేసీ వేణుగోపాల్ భవిష్యత్తుపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న వేణుగోపాల్ తన సొంత రాష్ట్రంలో సీఎం పదవి దక్కించుకోలేకపోవటం కాంగ్రెస్ లో ఆయన ప్రభావంపై సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద కేరళం సీఎం ఎంపిక కాంగ్రెస్ లో అధికార సమీకరణాలను మార్చేసిందనే విశ్లేషణలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.